అందరూ భారతీయ జనతా పార్టీ నిర్మల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరై మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, నా తోటి శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు, అదే మాదిరి మాజీ శాసనసభ్యులు నల్లా ఇంజకన్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చక్రాన్ గౌడ్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు, భూమయ్య గారు, మెడ్సన్ రాజు గారు, సీనియర్ నాయకులు జనార్దన్ గారు, నారాయణ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, విలాస్ గారు, నిర్మల్ నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు సాయి గారు, కార్తిక్ గారు, మరి మండల అధ్యక్షులు నర్సాపూర్ మండల అధ్యక్షులు నరేందర్ గారు, సోన్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు, బామట అధ్యక్షులు రంజిత్ గారు, సారంగపూర్ మండల పార్టీ అధ్యక్షులు నరేష్ గారు, నిర్మల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, జిలాల్పూర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు, రామరెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు, మాజీ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రతిసారి నాతో ప్రతి ఎన్నికల్లో నాతో పోరాటం చేసి నన్ను ఆశీర్వదించి నా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మన ముందుకు భారతీయ జనతా పార్టీ శాసన మండలికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు పెద్దలు గౌరవనీయులు కుమరయ్య గారు. ఇప్పుడే కుమరయ్య గారిని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారు కూడా వారి స్పీచ్లో టీచర్స్ ఉన్నటువంటి కష్టాలు కానీ అంశాలు కానీ కూలకృష్ణంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడే గ్రాడ్యుయేట్ శాసనమండలికి పోటీ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు కూడా ఇప్పుడే సుదీర్ఘమైనటువంటి వారి ప్రసంగంలో అనేకమైనటువంటి అంశాలను తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచనతోటి ఈరోజు శాసన మండలికి ఇద్దరు అభ్యర్థుల్ని మన ముందుకు పంపడం జరిగింది. ఇద్దరు అనుభవజ్ఞుడు. ఒకరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాన్యం చైర్మన్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని హైదరాబాద్ పరిసర ప్రాంతంలో నడిపిస్తూ వరకు ఎంటర్ప్రెన్యూర్గా చాలా సక్సెస్తో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి. దాదాపు 6,000 మంది వారి ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా అంజిరెడ్డి గారు కూడా సీనియర్ బీజేపీ నాయకులు. వారి సతీమణి కూడా సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. వారు కూడా సుదీర్ఘంగా రాజకీయంలో ఉంటూ వారు కూడా వ్యాపారవేత్తగా సుపరిచితులు. అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజా ఆగ్రహానికి గురై ఇచ్చిన హామీలు నెరవేర్చక అన్ని వర్గాల ప్రజానికం ఈరోజు బాధపడుతున్న సందర్భం మీకు తెలుసు. 6 గ్యారెంటీల పేరు మీద చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి శాసనసభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకొని మరి మాట మార్చి ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత కల్పించలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక డిక్లరేషన్స్ పేరు మీద
ఆ రోజు స్వయంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో బీసీ డిక్లరేషన్ కానీ, రైతు డిక్లరేషన్ కానీ, యువ డిక్లరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ, ఎన్నో డిక్లరేషన్ పేరు మీద వారు అబద్ధాలు చెప్పడమే కాకుండా వారి అధినేతతోటి కూడా అబద్ధాలు చెప్పించి ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీగా యావత్ భారతదేశంలో ఏ హామీ ఇచ్చినా ఖచ్చితంగా నెరవేర్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు. మనం ఒకసారి ఒక వాగ్దానం ఇచ్చినా, మేనిఫెస్టోలో ఒకసారి హామీ ఇచ్చినా ఆ హామీ తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే అది నరేంద్ర మోడీ గారి హామీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రం వెళ్ళినా భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఏ హామీ ఇచ్చినా ఒకవైపు హామీలు నెరవేర్చడంతో పాటు మరోవైపు అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కారుల పేరు మీద ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా మళ్ళీ ప్రజలు అధికారం మనకు కట్టబెడుతున్నారంటే ప్రజల వైపు, ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మీరు కళ్ళారా చూస్తున్నారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తామని చెప్పి యువతను పూర్తిగా మోసం చేయడమే కాదు, కనీసం బడ్జెట్ అలొకేషన్ లో కూడా వారికి కనీసం పట్టించుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు వారు ఎమ్మెల్సీ అభ్యర్థిని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి, అదే మాదిరి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ ఒక్క గ్రాడ్యుయేట్కి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు, ఏ ఒక్క నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అడుగుతా ఉన్నాను. అదే మాదిరి టీచర్స్ కి ఇప్పటి వరకు కొత్త పే స్కేల్ ఇవ్వలేదు. పాతగా దాదాపు 6 ఇంక్రిమెంట్ కూడా పెండింగ్ ఉన్నాయి, 5 ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది. 6 ఇంక్రిమెంట్ కూడా ఇప్పుడు దగ్గరలో డ్యూ ఉన్నది. 6 ఇంక్రిమెంట్లు వారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. 6 ఇంక్రిమెంట్ ఇవ్వలేదు, కొత్త రివైజ్ పే స్కేల్ ఇవ్వలేదు, వారికి నెల జీతం కూడా ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఈరోజు ఒకవైపు టీచర్స్ కమ్యూనిటీని పూర్తిగా మోసం చేసేటువంటి ఈ పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని టీచర్స్ అభ్యర్థిని బరిలోకి తీస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. అదే మాదిరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఏ ఒక్క యువతకు మేలు చేయని, ఏ ఒక్క యువతకు ఇచ్చినటువంటి యువ డిక్లరేషన్ ని ఇంప్లిమెంట్ చేయని ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి అభ్యర్థి నిలబెడతారని చెప్పి అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా నేను లోతులకు వెళ్ళదలుచుకోలే, ఎందుకంటే రైతు అంశాలు ఉన్నాయి. ఇప్పుడే మిత్రులు చెప్పినట్లు రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, యువతను మోసం చేశారు, మహిళలకు ఇస్తామన్న 2,000 పెన్షన్ 4,000 చేస్తామని మోసం చేశారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తాము గృహలక్ష్మి, మహాలక్ష్మి పేరు మీద అది మోసం చేశారు. గత ఎన్నికలు నన్ను ఏ విధంగా ఆశీర్వదించారు అదే మాదిరిగా మీరందరూ కలిసికట్టుగా 2 అభ్యర్థుల్ని, ఎందుకంటే మిత్రులారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, నా మీద బాధ్యత ఉన్నది. ఉత్తర తెలంగాణ జరిగేటువంటి ఎన్నిక, నా నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్నిక. ఈరోజు నేను ఒక ఫ్లోర్ లీడర్గా, ఈరోజు నేను శాసనసభ పక్ష నేతగా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మనం గెలిపించుకున్నప్పుడే నాకు మొగం ఉంటుంది, నేను డిమాండ్ చేసి ఏ పని చేయించే శక్తి నాకు ఉంటుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా, ఏ రకంగానైతే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో దాదాపు 10,000 మంది కార్యకర్తలు నా నియోజకవర్గంలో, 10,000 మంది కార్యకర్తలు ప్రతి టెలిఫోన్ నంబర్స్ తోటి ఆ రోజు మీరే కోఆర్డినేట్ చేసుకున్నారు. నాకు శ్రమ పెట్టలే, మీరే బాధ్యత మీరు చేసుకున్నారు. ప్రతి 5 కుటుంబాలకు, ప్రతి 10 కుటుంబాలకు ఒక వ్యక్తిగా మీరే సైనికుల్లాగా పనిచేసిండ్రు. ఏ రకంగా నా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రో అదే మాదిరిగా మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో మీరు టీచర్స్ ఎవరున్నారో, గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నాకు 2 రోజుల లోపల మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి టీచర్, గ్రాడ్యుయేట్స్ ఇంటికి వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. వారి టెలిఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10,000 ఓట్లు, ముదోల్ నియోజకవర్గం, మా అన్న నియోజకవర్గం ఉన్నటువంటి 5,000 ఓట్లు, ఖానాపూర్ ఉన్నటువంటి 5,000 ఓట్లు, 20,000 ఓట్లు నా బాధ్యత, మా అన్న బాధ్యత. మేము కలిసికట్టుగా
90% ఓట్లు పోల్ చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఏ మాదిరిగానైతే నా ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేసి ప్రతి ఇంటికి 4 సార్లు వెళ్ళారో, ఏ మాదిరిగానైతే మీరు అందరూ నెత్తి మీద వేసుకొని బరువు మోసారో, అదే మాదిరిగా ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరే కమిటీలు వేసుకొని నాకు ఇవ్వండి. మీ గ్రామంలో ఎవరు బాధ్యత తీసుకుంటారో ఈ రోజు సాయంత్రం లోపల మీరే కమిటీలు వేసుకొని నాకు ఇవ్వండి. అదే మాదిరి మీ అందరిని ముఖ్యం మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ వేరే నియోజకవర్గంలో ఉండొచ్చు. నిజామాబాద్లో మీ అక్కనిచ్చి ఉండొచ్చు, మీ చెల్లెనిచ్చి ఉండొచ్చు, మీ బంధువులు ఉండవచ్చు. వారికి కూడా మీరు ఫోన్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నట్టు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తున్నది భారతీయ జనతా పార్టీ. మొన్న కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా 8 పార్లమెంటు గెలుచుకొని 8కి 8 గెలుచుకొని ఈరోజు ప్రజలు మనకి ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే రేపు వచ్చేది తెలంగాణలో కాసే జెండా అనే మాత్రమే వాళ్ళు తెలియజేస్తారు. రేపు వచ్చేది తెలంగాణలో కాసే జెండా, రేపు ఎగిరేది తెలంగాణలో కాసే జెండా. నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీ పెద్దలు కూడా చెప్పారు, ఖచ్చితంగా తెలంగాణలో రేపు రాబోయేది కాసే జెండా, దానికి మీరు సిద్ధంగా ఉంటామని చెప్పారు. నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దానికోసం మహానిశలు కృషి చేద్దాం, దానికోసం మహానిశలు పాటుపడదాం, తెలంగాణలో కాసే జెండా ఎగిరేద్దాం. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ప్రధాన పాత్ర పోషించాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.